2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అండ్ ఇప్పుడు మనం చూసే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా ఎక్కువగా డివోర్స్ జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గానే ఇలాంటి ఇన్సిడెంట్కి సంబంధించి శిశువు జన్మించక ముందే భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆ శిశువు ఎవరి దగ్గర ఉండాలి, లీగల్ పరంగా ఎవరికి రైట్ ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించే ఈరోజు మనతో క్లారిటీ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, రీసెంట్ టైమ్స్లో మీరు కూడా చాలా వరకు డివోర్స్కి సంబంధించి ఎన్నో రకాల కేసెస్ అయితే డీల్ చేయడం జరిగింది. అందులో భాగంగానే రీసెంట్గా అంటే శిశువు పుట్టక ముందే భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుంటే ఇప్పుడు ఆ శిశువు ఎవరి దగ్గర ఉండాలి, లీగల్ పరంగా ఎవరికి రైట్ ఉంటుంది ఆ శిశువు పైన, అండ్ అలాగే తనకు వచ్చే ఆస్తులైనా ఎవరికైనా కూడా ఆ బిడ్డకి చెందుతుందా, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, లీగల్ పరంగా ఎవరైనా కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది సార్? డివోర్స్లు అన్నవి ఇటీవల కాలంలో బాగా ఎక్కువైపోయాయండి శ్రీ గారు. చాలా ప్రతి 10 కేసుల్లో 7-8 కేసెస్ ఈ డివోర్స్ సంబంధించిన కేసులు వస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో ఒక్కొక్క కేసు ఒక్కొక్క కొత్త రకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమస్యలు రకరకాలుగా ఉంటాయి. ఏవైనా కారణాలు కావచ్చు. డివోర్స్ తీసుకోవడానికి ఒక కారణం అని చెప్పలేను. సో రకరకాల కారణాలు తెచ్చి విడిపోతుంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, అమ్మాయి కన్సీవ్ అయింది, 3వ నెల 4వ నెల బహుశా ఉంది. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన తగ్గిపోయింది, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లోపించింది. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు, కోర్టులో డివోర్స్ తీసేసుకున్నారు. కోర్టు కూడా మ్యూచువల్ కన్సల్ట్ మీద డివోర్స్ ఇష్యూ చేసేసింది. అయితే వాళ్ళకు పుట్టినటువంటి ఆ బేబీ ఎవరైతే ఉన్నారో బేబీ ఎవరి యొక్క మెయింటెనెన్స్ కిందకి వెళ్తారు, ఆ బేబీ యొక్క కస్టడీ ఎవరు తీసుకోవాలి, అదే కాకుండా అసలు లీగల్గా ఆ పుట్టినటువంటి బేబీకి ఏ రైట్స్ ఏమైనా ఉంటాయా, డివోర్స్ అయిపోయారు కాబట్టి రైట్స్ అంటూ ఏమి ఉండవా, ఇతను వేరే పెళ్లి చేసుకోవచ్చా, కన్సీవ్ అయినప్పుడు ఆల్రెడీ డివోర్స్ అయితే అయిపోయింది, బేబీ ఇంకా పుట్టలేదు కాబట్టి దీని మీద వేరే మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, కొన్ని రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. సో చట్టాలు ఏం చెప్పే, చట్టాలు స్పష్టంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా శ్రీ గారు. వీలైనంత మందికి ఒక సామాజిక బాధ్యత అనుకుంటూ లీగల్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. వీలైనంత మందికి షేర్ చేయండి, ఇందులో కంటెంట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు వీలైతే తప్పనిసరిగా మీకు ఇటువంటి సంబంధించినవి ఉంటే, లీగల్ ఇష్యూస్ ఉంటే కింద స్కూల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం ఎప్పుడు కూడా మీకు కాంటాక్ట్లో ఉంటారు. ఎనీ టైం 24/7 మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా లేదా ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే అట్లీస్ట్ వాట్సాప్లో మెసేజ్ చెప్పండి, అపాయింట్మెంట్ తీసుకోండి, డీటెయిల్స్ తెలుసుకోండి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ యొక్క బాధ్యత, ఒక సామాజిక బాధ్యత. సో ఇక విషయం మన కంటెంట్లోకి వచ్చినట్లయితే ఈ పుట్టిన బేబీ ఎక్కడ ఉండాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే బేబీ పుట్టనంత వరకు కూడా బేబీ ఎక్కడ ఉండాలన్నటువంటి విషయం అన్నది మనకి లీగల్గా పాయింట్ అవుట్ రాదు. ఆ అమ్మాయి డెలివరీ అయింది, డెలివరీ అయిన తర్వాత ఒక బేబీ బాబో పాప ఎవరు పుట్టారు. ఇప్పుడు యాజ్ పర్ సెక్షన్స్ మెయింటెనెన్స్ రూల్ ప్రకారం చైల్డ్ కస్టడీ ఎవరు తీసుకోవచ్చు. చైల్డ్ కస్టడీ 99% అంటే చట్టాలు ఏం చెప్తున్నాయంటే పుట్టిన బేబీ నుంచి మదర్ యొక్క స్పర్శ, మదర్ యొక్క టచ్ ఉంటుంది. అందువల్ల కంపల్సరీ ఆ పుట్టినటువంటి బేబీకి మదర్ యొక్క కస్టడీలోనే ఉంటారు ఆ బేబీ. ఎన్ని ఇయర్స్ వరకు సార్? అప్ టు యాక్చువల్గా ఏంటంటే అప్ టు 5 years వరకు, అంటే బేబీ పుట్టినప్పటి నుంచి కొన్ని సందర్భాల్లో మిల్క్ మదర్ ఫీడింగ్ ఉంటుంది. మదర్ ఫీడింగ్ ఉన్నంత వరకు కూడా ఆ బేబీకి పూర్తిగా మదర్ యొక్క ఆలనా పాలన ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే పుట్టిన బేబీ మీద నేను చూడాలనుకుంటే విజిటింగ్ రైట్స్ అనేది మనకి కోర్టు ప్రొవైడ్ చేస్తుంది. మీరు కోర్టులో అప్పీల్ చేసుకుంటే తండ్రికి కూడా విజిటింగ్ రైట్స్ ఇస్తారు. సో అండ్ సో ఆ బాధ్యత ఉంటుంది అనుకునేటప్పుడు దాని విజిటింగ్ రైట్స్ ప్రకారం మీరు కూడా మీ బేబీని వెళ్ళి చూసుకొని రావచ్చు. చూసుకొని వెళ్ళే వెసులుబాటు ఖచ్చితంగా ఫాదర్ కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. బేబీ కాస్త పెరిగింది, బాబు కానీ పాప కానీ కాస్త పెరిగి పెద్దవారు. పెద్దవారైన టైంలో వాళ్ళ యొక్క సంరక్షణ ఎవరు తీసుకోవాలనే విషయం మీద దీని మీద కూడా కోర్టుకి కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ ఉంటాయి. అంటే వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళకి సోషల్ స్టేటస్ ఎలా ఉంది, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది, ఎవరి దగ్గర బేబీకి ఎక్కువగా ఎఫెక్షన్ ఎక్కువగా ఉంది, బేబీ ఎవరి దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు, ఇవన్నీ కూడా గ్రౌండ్ పారామీటర్స్ అన్నీ కూడా తీసుకొని అప్పుడు కోర్టు గైడెన్స్ ఇస్తుంది. అటు ఫాదర్కి బేబీని ఇవ్వాలా లేదా మదర్ దగ్గర బేబీ ఉండాలా అన్న విషయం మీద కోర్టు అనేది క్లారిటీ ఇస్తుంది. సో కోర్టుకి చైల్డ్ కస్టడీ పిటిషన్ పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ గ్రౌండ్ రియాలిటీస్ అన్ని కూడా పరిగణలో తీసుకుంటుంది. హిందూ మైనారిటీ గార్డియన్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా కోర్టు ఏం చేస్తుందంటే ఆ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒకవేళ ఫాదర్ కూడా నేచురల్ గార్డెన్ అవుతారు కాబట్టి ఫాదర్ దగ్గర కూడా బేబీ ఉండే అవకాశం ఉంటుంది. డివోర్స్ అయిపోయింది కాబట్టి బేబీని చూసుకోనంటే కుదరదు.
ఇక్కడ అమ్మాయి తరపు ఉన్నటువంటి అమ్మాయి కూడా బేబీ పుట్టిన తర్వాత ఆ అబ్బాయికి మెయింటెనెన్స్ అని కూడా సెక్షన్ 125 ప్రకారం మెయింటెనెన్స్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ బాబును చూసుకోవాల్సిన బాధ్యత ఆ తండ్రిదే కాబట్టి ఆ బాబుకు కావాల్సినటువంటి టోటల్ మెయింటెనెన్స్ ఎంతైతే అవుతుందో అంత మెయింటెనెన్స్ కూడా అటు మదర్కి మెయింటెనెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ పుట్టిన బేబీకి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, ఇద్దరు కూడా మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత తండ్రిగా ఆ పేరెంట్ మీదుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కంప్లీట్గా ఎడ్యుకేషన్ స్కూల్కి అట్లా వెళ్ళేటప్పుడు ఆ ఎడ్యుకేషన్ స్కూల్ సంబంధించి ఆ స్కూల్ ఫీజులు, ఖర్చులు, బాబు కావాల్సిన డ్రెస్సెస్, ఫుడ్, ఫీడింగ్ అంతా కూడా ఆ ఫాదరే మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ నాకు సంబంధం లేదని చెప్పి ఈ అబ్బాయి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా అట్లాంటి కేసెస్లో కూడా మదర్ ఎక్కడైతే ఉంటారో మదర్ ఇమీడియట్గా తను ఉన్నటువంటి ఏరియాలో ఉన్న కోర్టుకు కానీ అప్పీల్ చేసి సెక్షన్ 125 ప్రకారం కోర్టుకు అప్పీల్ చేస్తే దానికి సంబంధించినటువంటి కోర్టు నుంచి అడ్రస్ కూడా వస్తాయి, మెయింటెనెన్స్ ఆర్డర్. ఆ బాబుకు సంబంధించిన మెయింటెనెన్స్ కూడా బాబు చూసుకుంటాడు. ఒకవేళ అతను వేరే పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు కాబట్టి ఈ బాబు యొక్క మెయింటెనెన్స్ సంబంధం లేదంటే కుదరదు. అతను వేరే పెళ్లి చేసుకున్నా ఇతనికి మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మదర్ వేరే మ్యారేజ్ చేసేసుకుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ బేబీ పుట్టింది, మదర్ వేరే మ్యారేజ్ చేసేసుకుంది కాబట్టి ఈ పుట్టిన బాబుకి మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదంటే కుదరని పని. ఈ అమ్మాయి మ్యారేజ్ వేరే పర్సన్ పెళ్లి చేసుకున్నా ఈ బాబుకి మెయింటెనెన్స్ మాత్రం తండ్రిగా తను మాత్రం మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చిన హస్బెండ్కి ఈ యొక్క బేబీ మీద రైట్స్ ఉండవు కాబట్టి చట్ట ప్రకారంగా తండ్రి ఎవరంటే ఈ ఉన్నటువంటి బాబే చట్ట ప్రకారంగా తండ్రి అవుతాడు. కాబట్టి మదర్ వేరే మ్యారేజ్ చేసుకున్న, డివోర్స్ అయిపోయింది కాబట్టి బేబీ పుట్టిన తర్వాత మదర్ వేరే మ్యారేజ్ చేసుకున్నప్పటికి కూడా ఈ బేబీ మీద కంప్లీట్గా ఎవరైతే నేచురల్ గార్డియన్ ఉన్నారో, నేచురల్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రమే పూర్తి రైట్స్ అయితే ఉంటాయి దీనికి సంబంధించి. అంటే ఎప్పుడైతే బేబీ శిశువు పుట్టినప్పుడు ఒకవేళ డివోర్స్ తీసుకున్నా పుట్టిన తర్వాత నుంచే చట్టం అనేది అమల్లోకి వస్తుంది. బై డిఫాల్ట్ చట్టం అమల్లోకి వచ్చేస్తుంది. ఇక ప్రాపర్టీస్, అసెట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు వాళ్ళకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉందనుకోండి, వాళ్ళ తాతగారి నుంచి కూడా ఈ ప్రాపర్టీ ఉందనుకోండి, పుట్టిన బేబీ పుట్టిన మరుక్షణం నుంచి కూడా ఒక ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. అతను ఎన్ని కోట్లున్నా, చిన్న హౌస్ ఉన్నా, ప్రాపర్టీ ఏదన్నా ఆ పుట్టిన బేబీకి జన్మతహానే ప్రాపర్టీ రైట్స్ వస్తాయి. ఎలా పేరెంట్స్ ఇద్దరు నుంచేనా సార్? అంటే తల్లి దగ్గర నుంచి వచ్చే ఆస్తి అయినా లేదంటే తండ్రి దగ్గర? అవునండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కూడా ఆ బేబీకి, పుట్టిన బేబీకి ప్రాపర్టీ రైట్స్ బై డిఫాల్ట్ వస్తాయి పుట్టినప్పటి నుంచి కూడా. అంటే వాళ్ళ ఫాదర్ లేకపోతే మదర్ సంపాదించుకున్న ప్రాపర్టీ మీద రైట్స్ రావండి వాళ్ళకి ఫోర్త్ జనరేషన్ దగ్గర నుంచి. అంటే వాళ్ళ ఎవరైతే ఫాదర్ నుంచి వస్తున్నటువంటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అటువంటి ప్రాపర్టీ మీద ఈ పుట్టినటువంటి బేబీకి బై డిఫాల్ట్ రైట్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఆ పుట్టిన బేబీకి కూడా డివోర్స్ తీసుకున్నంత మాత్రాన బేబీకి రైట్స్ ఎక్కడ మిస్ అయిపోవడం కానీ, లేకుండా పోవడం కానీ ఇటువంటి పరిస్థితులు జరగదు. ఆ బేబీకి రైట్స్ వస్తాయి. దీనికి సంబంధించి మనకి కొన్ని కేసెస్ కూడా మనం డీల్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, అలహాబాద్ హైకోర్టు, హైదరాబాద్, మన తెలంగాణ హైకోర్టు చాలా కేసుల్లో అనేక తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది సిరి గారు. అండ్ అలాగే సార్ ఇంతకు ముందు మీరు చెప్తూ న్యాచురల్ గార్డియన్ ఫాదర్ అని చెప్పడం జరిగింది. అండ్ చాలా మందికి అపోహ ఏముంటుందంటే ఎప్పుడైతే డివోర్స్ తీసుకుంటామో పిల్లల బాధ్యత ఎక్కువగా పేరెంట్ తల్లికే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అండ్ మనం వీడియోస్ చేసేటప్పుడు ఎలా అయితే తల్లికి ఉంటుందో తండ్రియే ఫస్ట్ గార్డియన్గా మనం ప్రిఫర్ చేస్తాం లీగల్ పరంగా అని కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా ఈ పారామీటర్స్ చెక్ చేయాలి సార్, ఏదైతే ఆస్తి పరంగానో లేదంటే ఫైనాన్షియల్ పరంగానో ఎవరు బాధ్యత ఎలా తీసుకుంటారు అని. అంటే ఇక్కడ మనం ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు సార్? అదే గ్రౌండ్ రియాలిటీ చూస్తారు, ఫైనాన్షియల్ స్టేటస్ ఎవరిలో బాగున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ యొక్క పరిస్థితి బాగాలేదు, మదర్ యొక్క పరిస్థితి ఫైనాన్షియల్గా బాగుందనుకోండి, అప్పుడు ఫాదర్ కోర్టుకి అప్పీల్ చేసుకొని ఇది నా మెయింటెనెన్స్ పరిస్థితి బాగాలేదు, తను బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి మెయింటెనెన్స్ నేను తగ్గించమని చెప్పి కోరే అవకాశం కూడా ఫాదర్కి ఉంటుంది. ఒకవేళ ఇద్దరు బోత్ మెయింటెనెన్స్లో ఎవరు బాగుంటే వాళ్ళ మెయింటెనెన్స్ పిల్లలకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా బాబు యొక్క మెయింటెనెన్స్ బాధ్యత నేచురల్ గార్డియన్గా కింద ఈ అబ్బాయికి పేరెంట్గా ఫాదర్కే ఉండే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కోర్టు కూడా అనేక సందర్భాల్లో చట్టం చెప్పడం జరిగింది, డివోర్స్ ఇచ్చేస్తాను కాబట్టి పిల్లల యొక్క బాధ్యత లేదు అంటే కుదరదు. తప్పనిసరిగా పిల్లల బాధ్యత ఫాదరే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది శ్రీ గారు. ట్రూ సార్. మరి మీరు అన్నట్టుగానే ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ డేస్ మనం ఎక్కువగా చూస్తున్నామని చెప్పొచ్చు. ఎంతోమంది భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఎక్కువగా సఫర్ అవుతుంది పిల్లలు అని చెప్పొచ్చు. అలాంటి సందర్భాల్లో లీగల్ పరంగా పేరెంట్స్ ఎవరైనా కూడా సింగిల్ పేరెంట్ అయినా లేదు అంటే ఇద్దరు మ్యూచువల్గానే డివోర్స్ తీసుకున్నప్పటికీ మా పిల్లల మీద మాకు వచ్చిన ఆస్తిని మేము ఎలా పంచుకోవాలో మాకు ఐడియా లేదు, లీగల్ పరంగా మేము ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల గ్రామాలు ఉన్నా పర్వాలేదు, లేదా దేశంలో ఎక్కడున్నా పర్వాలేదు, ప్రపంచంలో ఎక్కడున్నా పర్వాలేదు, అట్లీస్ట్ కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. 24/7 రవీంద్రనాథ్ అడ్వకేట్, హైకోర్టు ఆఫ్ తెలంగాణ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. లేదా మన లీగల్ టీం ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. సామాజిక బాధ్యతగా మనం చేస్తున్నాం, ఒక అవేర్నెస్గా చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ ఆర్ వాట్సాప్ చేయండి. డెఫినెట్గా లీగల్ టీం అప్రోచ్ అవుతారు. మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు శ్రీ గారు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
సో చూసారు కదా, మరి మీరు కూడా ఎవరైనా కూడా ఇలాంటి సిచ్యువేషన్ తోటే బాధపడుతుంటే లీగల్ పరంగా వెళ్ళాలి, కానీ ఎలా వెళ్ళాలి, ఎవరు మంచి అడ్వకేట్ అని చూస్తున్న వాళ్ళందరికీ కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు అప్రోచ్ అయితే హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.